నెల్లూరు నగరంలో కనీవిని ఎరుగరి రీతిలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భారత వాలీబాల్ జట్టు మాజీ కోచ్, అర్జున అవార్డు మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎం శ్యామ్ సుందర్ రావు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నెల్లూరులో జాతీయ స్థాయి అకాడమీ ఏర్పాటుకు ఆనంద్ చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జెన్నీ రమణయ్య, శ్రీ పాండు రంగారావు, శ్రీ కె ప్రభాకర్, శ్రీ బాబు అగస్టస్, డాక్టర్ కాసా అవినాష్, శ్రీ యుగంధర్, డాక్టర్ పి ప్రసాద్ రెడ్డి మరియు ప్రెసిడెంట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాలీబాల్ అసోసియేషన్ శ్రీ పూడి ఆనంద్ బాబు. సింహపూర్కి వచ్చేటట్టు చేసి ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్న నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, మిగతా చేసిన ముఖ్య అతిథులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంచి కార్యక్రమం. ఒక కార్యక్రమం చేయాలంటే ఏదో ఈరోజు ఉదయం అనుకుంటే రేపు ఉదయం జరిగేది కాదు. దాని గురించి ఒక 1.5 మంత్ నుంచి కూడా అందరూ సమైక్యంగా అనుకుంటే జరిగే కార్యక్రమం చాలా కష్టపడ్డారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. అది కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏసీసీ పార్టీ స్టేడియంలో జరుగుతున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకా పై స్థాయికి పోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తుంది. ధన్యవాదాలు. నేను ఆల్ ఇండియా ప్రీవియస్గా చూశాను. నేను మొదటి నుంచి కూడా వాలీబాల్లో అంత ఎక్కువగా పేరు అనిపించడం లేదు. ఒకప్పుడు నేను 60 or 59లో బుచ్చిరెడ్డిపాలెంలో ఒక టోర్నమెంట్ ఆడాను. ఆ తర్వాత ఎప్పుడు నేను వాలీబాల్ ఫైట్లో రాలేదు. కానీ ఇప్పుడు సురేష్, కొంతమంది చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. దీనికి సురేష్ చేస్తున్న కృషికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అంతా ఆర్గనైజర్స్కి. ఇప్పుడు ఈ టోర్నమెంట్తోనే కాకుండా తర్వాత ఫాలోఅప్ కావాలా గ్రౌండ్ లెవెల్లో యంగ్స్టర్స్లో, అది చాలా ముఖ్యం. మీరు ఇది కంటిన్యూస్గా నిలబడాలంటే అది చేయాలి. ఇంకొకటి నేను విన్నదే రోజు అకాడమీ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాడు. అది కనుక వస్తే చాలా ప్రయోజనం జరుగుతుంది. మొత్తం నెల్లూరుకే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇదే కూడా జరుగుతుంది. దీనికి అలాగే వీళ్ళందరూ సహకరిస్తారని వేడుకుంటున్నాను. అందరికీ నేను ఎక్కువగా మీటింగ్లు, లెక్చర్ ఇవ్వటం నాకు అలవాటు లేదు. ఈ ఘన సన్మానానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్. వాలీబాల్ అనేది ఒక సింగిల్ మ్యాన్ తో క్రీడ కాదు. ఒక జట్టు, పూర్తి జట్టు విజయం సాధించవలసినటువంటి క్రీడ. అన్ని క్రీడల్లోని పోల్చుకున్నట్లయితే వాలీబాల్లోని ఒక టీం ఎఫెక్ట్ బాగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో విజయానికి ఏ ఒక్కరు కూడా సాధించలేని పరిస్థితి. ప్రతి ఒక్క టీమ్మేట్ దాని వెనుక వారి హస్తం ఉంటుంది. ప్రతి ఒక్క పాస్లో కానివ్వండి, ప్రతి ఒక్క స్మాష్లో కానివ్వండి, ప్రతి ఒక్క బ్లాక్లో కానివ్వండి, ప్రతి ఒక్క టీమ్మేట్ యొక్క హస్తం ఉంటుంది. ఈ యొక్క క్రీడ ముఖ్యంగా మనకు విజయాలను అపజయాలను పక్కనుంచినట్లయితే ముఖ్యంగా ఒక క్రమశిక్షణని ప్రతి ఒక్కరికి కూడా అలవరుచుకునే ప్రయత్నం చేయవచ్చు.